ఏమిటి నాన్సెన్స్? మాది కాదు నాన్సెన్స్. ఇలాంటి క్యారెక్టర్ లేని టీచర్ని పెట్టుకున్న మీది న్యూసెన్స్. చాలా ఆపండి. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ఆ అమ్మాయి గురించి మాకు బాగా తెలుసు. వెరీ డీసెంట్ గర్ల్. అలాంటి అమ్మాయిని బైక్ వంక పెట్టి ఇలాగే అలర్ట్ చేస్తుంటే పోలీసులు పట్టిస్తాం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాంటి వాళ్ళ మాటలకు నువ్వెందుకమ్మా బాధపడతావు? బావా ఏంట్రా బావా ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నిన్ను బయటికి వదలడం తప్ప ఏమైనా చేస్తారా బావా? ఆ తిరగల తిరుపతి గారిని ఒక్కసారి నా కళ్ళ ముందు తీసుకురా. దేనికి? వాడిని కసి తీరా కుళ్ళ పొడిచి తన్నుకోవాలంది బావా. పాప వాడేం చేశాడు రా? ఆ రోజు నువ్వు కూడా ఉన్నావుగా. నన్ను చూడటానికి జనం బస్సుల్లో లారీలో వస్తారంటే పబ్లిసిటీతో ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతానుకున్నాను. నిజమే, నన్ను చూడటానికి బస్సులోను లారీలోనే కాదు ట్రైన్లలో కూడా వస్తున్నారు. ఆ తిరుపతి గారిని వాడి తొక్కలో తోటకూర జాతకాన్ని పక్కన సింహం బోర్లో పడేయాలదు బావా. రే బావా, నీ ప్రేయర్ని ఆ గాడు ఈమెయిల్ అందుకుని ఫ్యాక్స్ ద్వారా నీ లక్కిని పంపిస్తున్నాడు. మన జూ వాళ్ళు కొత్త ఎలుగుబంటి తీసుకొస్తారు చూడు. అయితే నేను వదిలేస్తాను. నేను మేనేజ్ చేసి దాన్ని లోపల తోసి రిలీజ్ చేస్తా. అలాగే తొందరగా లాగండి. అదే దాన్ని వదిలేస్తానంటే ఏం పర్లేదు సార్. మీరు తెచ్చిన ఎలుగుబంటిని ఈ బోన్లో పెట్టి దీన్ని వదిలేస్తాను. ఈ చెట్ల కింద ఎక్కడో ఉంటది, అలవాటు పడింది కదా. ఇదిగా దాన్ని రప్పించింది దీన్ని వదిలేయడానికి కాదు. ఇలాంటి ఎలుగుబంటి మన జూలో లేదు, అందుకే పక్క రాష్ట్రం నుంచి రప్పించాను. దాంతో దీన్ని క్రాసింగ్ చేయించాలి. ఎక్కడ వరకు? నాదే సార్. ఎందుకు? రేపటి నుంచి 2 ఎలుగుబంట్లు మేపాలి కదా. అవును. దేవుడు కనిపిస్తే 3వదేమో. సార్ ఇంకోసారి ఆలోచించండి, ఒక ప్రాణిని రక్షించేవారు అవుతారు. ప్రాణిని రక్షించడం వెంటనే బొందా, ఇంకో ప్రాణిని పుట్టించడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. ఈ ఘోరం చూడ నా వల్ల కాదు సార్. అయితే పక్క పోయి కళ్ళు మూసుకో. చూడు, ఆ మగలికి మంచి చూసి ఆడలికి మంచి ఆనందంతో ఎలా కేరింతలు కొడుతుందో. ఇంకా చూస్తారంటే దాని లోపలికి చూసి తలిపేసేయండి. తీయండి. అదే తోసేయాలి. అదే లాగా పంపించా. అదే తలపేసి అగ్గదే. వెరీ గుడ్. చూడండి ఎలా ముద్రెట్టుకుంటున్నాయో. వాటిని బాగా ఎంజాయ్ చేయలేమండి. మధ్యలో మనం ఎందుకో పోదాం పద. అరే నువ్వు పద. ఆల్ ది బెస్ట్. అలాగే అలాగే. బాబు బాబు వెంటబడుతుంది బావా. బావా తొందరగా వచ్చి నన్ను కాపాడు బావా. బావా బావా రా బావా, నన్ను కాపాడు బావా. బావా లోపలికి రా బావా. బావా అబ్బో అయ్యో సంజయ్తో పెళ్లి కోసం ఉద్యోగం ఇప్పించరా అంటే ఎలుగుబట్టితో శోభన జరిపించావు కదరా. శీలాన్ని పోగొట్టుకున్న ఈ మొహాల్ని సంజయ్కు ఎలా చూపించరా? అయ్యో ఒక్క రైలు టైంకి వచ్చి సావతం. ఇంతకంటే నడిచి వచ్చుంటే బేగ వచ్చేసి ఉండేవాడిని. కూలీ కావాలి సార్? అక్కర్లేదు, మా అబ్బాయి ఉన్నాడు. ఏంటి నాన్న ఇంతలాగే తీసుకొస్తున్నావు? నీకోసమే పచ్చళ్ళు పిండి వంటలోను. ఆడికి అది ఇష్టం సర్దండి మీ అమ్మ, ఇది ఇష్టం సర్దుదామని నేను వద్దన్నది మీ అమ్మ వద్దన్నది నేను. సర్దేశం తడుపు మోపుడైపోయింది. ఆటో పిలుస్తా ఉండు. ఆటో ఎందుకు రా, బోళ్ళు డబ్బు పోసుకున్న మన బండి ఉంది కదా, దాని మీద వెళ్దాం. లేదు అది బండి సర్వీసింగ్ ఇచ్చాను. ఏ సింగ్ కి 65,000 పెట్టి నువ్వు కొనుక్కున్న బైక్ ని సింగులకి కాళ్ళకి ఇస్తున్నావా? సర్వీసింగ్ అంటే తెలుసులేరా, పైన పాగా ఉంటది కింద గడ్డ ఉంటది. సిక్కులోళ్ళు ఏంటి నీ ఫ్రెండ్స్ లో వాళ్ళు కూడా ఉన్నారేంటి? సర్వీసింగ్ అంటే మనిషి కాదు నాన్న, బైక్ ఇంజిన్ సరిగ్గా ఉందో లేదో అని చెక్ చేయడానికి మెకానిక్ ఇచ్చాను. ఈసారి మళ్ళీ నువ్వు వచ్చేసరికి బైక్ వేసుకొస్తా. ఇప్పుడు ఒకటి వేసుకొచ్చేసావు, ఈసారి మళ్ళీ వేసుకొస్తా. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సెంట్రల్ జైలుకి తప్ప అన్ని చోట్లకి వెళ్ళాలి. పద.
మరి లగేజ్ ఏం చేద్దాం? స్టేషన్ పక్కన ఇల్లు వెళ్ళినట్టు అదే మాటరా, ఎక్కడో చోట ఆడదాం. ఈ ఏరియాలో నాకు ఎవరు తెలియదు నాన్న. నాకు ఈ ఏరియాలో మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే, కానీ నేనే వాళ్ళకి తెలియదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతురా. ఆటో పోనీ, ఇది తాళం వేస్తుంది. పోనీ, ఇది తాళం వేస్తుంది. ఇల్లు తెరుచుకున్నంత ఆ పాప. జాగ్రత్తగా సామాన్లు దింపు. అదిగో ఆ నెయ్యి బట్టలు అంటుకుంటుంది. అచ్చిగా జాగ్రత్త, సగం పళ్ళు అప్పుడే రాలిపోయి. వాళ్ళు ఎవరో ఏంటో, ఏం బాగుంటుంది నాన్న. నీదంతా మొహమాటం. నువ్వు ఇక్కడే ఉండ, నేను లగేజ్ ఎట్టు వచ్చేస్తాను. ఏమ్మా బాగున్నారమ్మా? మీరు? నేను మీకు తెలవదులే. లోపల ఎవరున్నారు? ఆయన ఉన్నారండి. కొంచెం పక్కకి జరుగు. కాళ్ళు అలా బార్లా చెప్పుకోకూడదు, కుదురుగా కూర్చు. ఎవరు మీరు? చెప్తాను గాని ఈ లగేజ్ ఇక్కడ ఎట్టుకుంటే మీకేమైనా అభ్యంతరమా? ఏంటిది? ఏంటంటే పిండి వంటలు, ఈ ఏమో కజ్జికాయలు, ఈ సున్నుండలు. ఇదిగో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసిన ఈ రెండు భోంచేయండి. ఎవరు పంపారు? ఎవరు ఎవరికి పంపలేదు, నా లగేజే. కొంచెం సేపు మీ ఇంట్లో ఎట్టుకుంటే మీకేమైనా అభ్యంతరమా? అవును, మీ పేరేంటి? అన్నవరం. నేను అడిగింది మీ ఊరి పేరు కాదండి, మీ పేరు. పేరే అన్నవరం, ఊరు భీమవరం. ఇంతకీ మీరు మాకేమవుతారు? ఎత్తి కుదెత్తే 2 చెక్కలు అవుతానే. అవుతాను ఏదో ఒకటి అయితేనే కానీ సామాన్ ఎట్టుకునేవరేటి? అది కాదండి. కాదండి, అవునండి, కాదండి. ఊరు నిండా 52 పనులు ఎట్టుకుని వచ్చాను. మీరు కోసం సేపు లగేజ్ ఎట్టుకోమని లైసెన్స్ ఇచ్చేసారనుకోండి, నా పనులు నేను చూసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాను. సందటాలు మా అబ్బాయి వచ్చి లగేజ్ ఎట్టుకుపోతాడు. సర్లే ఉంచండి. మరి ఇది ఫ్రెండ్షిప్ అంటే. అది సరే గానీ ఏంటి, ఇల్లు సొంతమా అద్దిదా? ఏ అది చెప్తే కానీ లగేజ్ ఉంచరా? అబ్బాయి ఊరిక మాట వరుసకి. సొంతమే. ప్లాన్ ఇచ్చింది ఎవడేంటి? ఏ ఈశాన్యంలో పొయ్యి, ఆగ్నేయంలో నుయ్యి పెట్టి నదవడో తెలుసుకుందాం. నేనే ఆర్కిటెక్ట్ ని. నువ్వైతే బాగానే కడతావు. ఈశాన్యంలో పొయ్యి, ఆగ్నేయంలో నుయ్యి భలే వెరైటీగా పెట్టేశావు. చాలా బాగుంది. అది సరే గాని బయటకు వచ్చి మా అబ్బాయిని ఒకసారి తొంగి సొత్తా పెట్టి. ఎందుకు? నీ కొడుకు ఏమైనా అమితాబ్ బచ్చనా? అమితాబ్ బచ్చన్ అయితే లగేజ్ మోయిస్తానేంటి, స్టార్ టీవీలో ప్రోగ్రాంలు ఇప్పిస్తాను. కానీ సంతకాడ సామాన్ అట్టుకెళ్ళాలి కదా, ఆనవాళ్ళు కడతామని. పద, మొత్తానికి సెటన్లో గొప్ప ఫ్రెండ్స్ అయిపోయామయ్యా మనం. ఇడిగిడిగిడిగి ఈడే మా వాడు. హలో హలో సార్, సాయంకాలం వచ్చి మీ లగేజ్ తీసుకెళ్ళండి. అలాగే. ఇదిగో అమ్మాయి, లోపల ఆవు నెయ్యితో చేసిన సున్నుండలు ఉన్నాయి, నువ్వు కూడా రుచి చూడు. అలాగే. పదరా, నాకు ఊరి నిండా బోళ్ళు పనులు ఉన్నాయి. నాన్న, ఇన్నిసార్లు హైదరాబాద్ వస్తున్నావు కదా, నా రూమ్కి కానీ నా యూనివర్సిటీకి కానీ ఎప్పుడు రావేంటి నాన్న? ఎందుకురా రావడం? నువ్వు బాగుపడుతున్నావో చెడిపోతున్నావో చెక్కింగ్లు చేయడానికా? నాకు అవసరం లేదురా. ఎందుకంటే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. నన్ను క్షమించు నాన్న. ఎందుకురా? పొద్దున్న మీతో ఒక అబద్ధం చెప్పాను. నాతో అబద్ధం చెప్పాల్సినంత కష్టం నీకేం వచ్చిందిరా? నా బైక్ పోయింది నాన్న, అది ఎలా చెప్పాలో తెలియక అబద్ధం ఆడాను. అంత ఇష్టపడి కొనుక్కున్న బండి పోయినందుకు నీ మనసు ఎంత బాధపడి ఉంటుందోరా పాపం. పోలేరా, ఇంకోటి కొనుక్కుందు కానీ నువ్వేం బాధపడకు. బాబు ఇక్కడే వెయిట్ చేయి. ఇతనేంటి ఇక్కడ? నువ్వా ఇక్కడ ఉన్నావేంటి? ఇది మా అక్కిల్లు. మా ఇల్లు పక్కనే ఉంది. అయ్యయ్యో, ఇది మీ అక్కిలని తెలియక పొరపాటు మా లగేజ్ ఇక్కడ పెట్టాం. ఇంకెక్కడ లగేజీ, నా పిచ్చి గాని ఎప్పుడో ఫినిష్ చేసేసి ఉంటాం. ఇంకెందుకు వెళ్తానులే. మీ లగేజ్ ఏంటి ఇంకా ఉంచావా? అయినా మీ రేంజ్కి పచ్చళ్ళు పిన్నోట్లు ఏమంతాయిలే, కార్లు బైకులు తప్ప. బావా, ఈయన ప్రేమ్ గారని, నేను పనిచేసే స్కూల్లోనే పనిచేస్తున్నాను. ఓ, మీకు ముందే పరిచయం ఉందా? మాట్లాడుతూ ఉండండి, లగేజ్ పంపిస్తాను. ఓహో, మీ బావంటే అంత భయమా నీకు? ఏంటి కొత్త ఫిట్టింగ్లు పెడుతున్నావు? ఇదిగోండి మీ లగేజ్. ఆటోలో పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, నా CBZ మోటార్ బైక్ మీ ఇంట్లో ఉందా? బైక్ ఏంటి? అర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఇందులో అర్థం కావడానికి ఏం లేదు బావా, మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? ఆయనకి వివరంగా చెప్పే వెళ్తాను. నేను తనతో పని చేస్తున్నా అని చెప్పిన మాట అబద్ధం సార్. వాళ్ళ ఇంట్లో 65,000 బైక్ పెడితే తెల్లారిసరికి మాయం చేసేసింది. అంటే అమ్మేశారా? పాపం, మీరు నాకన్నా ఇన్నోసెంట్ లా ఉన్నారు. ఇంత అమాయకంగా కనిపిస్తున్న ఈవెళ్ళలో భయంకరమైన మహానటి ఉందండి. అవునా? అంతేకాదండి, టాపు డీపు వెళ్ళిపోసిన వీళ్ళ డాడీలో ఓ డ్రాకులా ఉన్నాడు. కలలుగానే కొనుక్కున్న కొత్త బైక్ సార్, తనివి తీరా చూసుకోకుండానే కొట్టేశారు. వీళ్ల వెనకాల ఇంత హిస్టరీ ఉందని ఇంతవరకు నాకే తెలీదు.
మీకేంటి సార్, చాలా మందికి తెలియదు. అందుకని ఏమో డీసెంట్ గర్ల్ అని, వీళ్ళ డీసెంట్ ఫ్యామిలీ అని సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు. వీళ్ళ డీసెన్సీకి మొట్టమొదటి బలైంది నేనే సార్. నేను వదిలిపెట్టను. నా బైక్ నాకు ఇచ్చే వరకు వీళ్ళనెవరు నేను నిద్రపోనివ్వను. హైదరాబాద్ మొత్తం నేను దొంగ దొంగ అని పిలిపిస్తాను. డీసెంట్ అంటే డీసెంట్. అక్క అక్క వస్తున్నా. ఏంటంత హడావుడి? రా చెప్తాను. చూడు, ఇదేంటండి ఇక్కడ? మా నాన్న చూస్తే బాధపడతారు. రండి ఇంటికి వెళ్దాం. ఏంటి మీ నాన్న బాధపడతాడా? మందు కొట్టడం దొంగతనం కన్నా పెద్ద నేరవేం కాదే. మీ వంశంలో ఈ కళ కూడా ఉందా? తవ్వే కొద్దీ ఇంకెన్ని బయటపడతాయో. వీళ్ళు ఎంత దెబ్బ కొట్టుండకపోతే ఆ కుర్రాడు అంతా అల్లాడిపోయాడు. ఈ 4 ఏళ్లలో నాకు కూడా కనిపించని ఎన్ని అవలక్షణాలు చెప్పాడే మీ గురించి. అది కాదు బావా. నువ్వు నోర్మోయ్. నా పెళ్ళాన్ని నాకు నచ్చిన భాషలో తిడతాను. అడ్డొచ్చావా అమ్మా అలీ భాష కూడా నాకొచ్చు. రండి గంగిరెడ్ల మోహన్ రావు గారు. ఓ సారీ, పెదిరెడ్ల మోహన్ రావు గారు. ఏమిటి ఇదంతా? దుకాణం దా, కంపెనీ ఇస్తావా? హే, ఇంకెందుకయ్యా మోమాటం? నీ క్యారెక్టర్ తెలిసిపోయింది. ఇక మన మధ్య రహస్యాలు లేవు. ఏమయ్యా, ఆ కుర్రాడు అమాయకంగా కనబడ్డాడని బైక్ కొట్టేశారు. ఎంతసేపు దోచేసుకుని దాచేసుకోవడమేనా? పాత బాకీలకి సెటిల్మెంట్ లేవా? ఏం క్యారెక్టర్ అయ్యా నీది? అక్కడ పరువంతా పోయాకొచ్చి నా పక్కన చేరావు. ఇంత హిస్టరీని పెట్టుకుని నన్నెందుకయ్యా చేసుకున్నావు నీ అల్లుడిగా? ఏ దావుద్ది బ్రహ్మణం చేసుకోలేకపోయావా? ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయావాడివి. అదంతా ఎందుకు, త్వరలోనే మీ బాకీ తీర్చేస్తాను. నువ్వెందుకు తీర్చావు? ఒక్క నైటు నీది కాదనుకుంటే ఏదో కారు కొట్టేసి నా మోహన పడేస్తావు. తిట్టింది చాలు, రండి ఇంటికి వెళ్దాం. నోర్మోయ్, మంటే మంట. 4 ఏళ్లగా మీ ఇంటి అల్లుడిని అఘోరిస్తున్న ఎస్సిడిటి. మీ కడుపు మంటైతే నన్ను కొట్టండి, అంతేకాని వాళ్ళనెందుకు ఆడిపోసుకుంటారు? నిన్ను కొడితే చల్లారిపోయే మంటైతే ఇక్కడ బారెందుకు ఓపెన్ చేస్తానే? నేను వదిలిపెట్టచ్చు, కానీ వాడొదలడే. మిమ్మల్ని అందరినీ ఊసలెక్కెట్టిస్తాడు. అప్పుడు బెయిలు కోసం నా బాధ్యత గుర్తు చేయొద్దని మనవి. మేం దొంగలో దగాకొరలో, సరేనా? ముందుకి నుంచి బయటకెళ్ళు. పొగరికేం తక్కువ లేదు. పూలందేవి అంత పాపులర్ అయిపోయావు. ఇక నీకు పెళ్ళవుద్దా? అవ్వకపోయినా పర్వాలేదు, మర్యాదగా బయటకెళ్ళు. పోరా బయటికి అంత మర్యాదగా చెప్తుంటే ఇంకా ఇక్కడ నిలబడ్డావే? పో.